వామ్మో! మా పాపేటి వంటలు నాకంటే చుడుతుంది. ఈ జనాల్లోని మా పిల్లలెక్కడున్నారు? హమ్మయ్య! కనిపించారులే. మా పాపేంటి ప్లేట్‌లో ఇన్ని ఐటెమ్స్ ఏసుకొని తినడానికా? పంచడానికా? ఈరోజు యాక్చువల్‌గా మా అపార్ట్‌మెంట్‌లోని పైనున్న ఫ్లాట్‌లో సత్యసాయిబాబా భజనలు అరేంజ్ చేశారు. మమ్మల్ని కూడా భజనకి ఇన్వైట్ చేశారు. అందుకే ఈవినింగు స్వామివారికి ప్రసాదం ఇవ్వాలని అనుకున్నాము. ఇంకా మా బాబును పడుకోబెట్టేసి ప్రసాదం కోసం బూరెలు చేద్దామని అనుకున్నాం. మా పాప కూడా మాకు హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ నాకంటే స్పీడ్‌గా చేస్తుంది. మా మామ పెద్ద సైజులో చేయమంటే ఇలా చేయాలా అని మేము అడుగుతున్నాము. ఇంకా మా మామ చెప్పిన సైజులో ఉండలు చుట్టేసాం. మా మామ అయితే బూరెలు ప్రిపేర్ చేసేసారు. ఇంకా పిల్లలిద్దరికైతే నేను పడుకోబెట్టేశాను. ఈవినింగు 5:00 యాక్చువల్ భజన. అయినప్పటికీ ముందే ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో జనాలు ఎక్కువగా ఉంటారు. సడన్‌గా నేను ఇలా వచ్చేసరికి ఆంటీ, అంకుల్ షాక్ అయ్యారు. ఈ పిల్లేంటి ఇప్పుడే వచ్చేసింది అనేసి. వీళ్ళేనండి మా ఫ్లాట్‌లో ఉంటారు. వీళ్ళింట్లోనే సత్యసాయి భజన ఈరోజు ఈవినింగ్ అవుతుంది. యాక్చువల్‌గా వీళ్ళు మా ఫ్లాట్‌లో ఉన్నప్పటికీ ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చెప్పొచ్చు. చాలా చాలా మంచి వ్యక్తులు. ప్రసాదం ఎక్కడ పెట్టాలో అంకుల్‌కి అడిగి బాబా దగ్గర పెట్టాను. యాక్చువల్‌గా సత్యసాయి భజన్‌కి నేనెప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళలేదు. స్కూల్ డేస్‌లోని ఇలా సత్యసాయి బాబా క్విజ్ కాంపిటీషన్స్ అయినప్పుడు పార్టిసిపేట్ చేసేదాన్ని కానీ, ఇలా ఒక భజన్‌కి వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం. అందుకే ఈసారి భజన్‌కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. ఇంకా భజన కోసమైతే ఆంటీ, అంకుల్ చాలా చక్కగా డెకరేషన్ చేశారు. ప్రతి చోట బాబాకి ఫ్లవర్స్‌తో, ఫ్రూట్స్‌తోని చాలా బ్యూటిఫుల్‌గా డెకరేషన్ చేశారు. అక్కడికెళ్ళగానే ఒక పాజిటివ్, పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ అనిపించింది. భజన కోసం ఎంత మనస్ఫూర్తిగా అరేంజ్‌మెంట్ చేశారో డెకరేషన్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా వాళ్ళ యొక్క అంకుల్, ఆంటీ బ్లెస్సింగ్స్ తీసుకొని ఈవినింగ్ పిల్లలతో వస్తానని చెప్పొచ్చేసాను. ఇంకా లిఫ్ట్‌లో మా మమ్మీతో అంటున్నాను, ఇంక పిల్లలు పడుకొని లేచిపోయారు ఏంటో అని. వెళ్ళగానే మా చిన్నోడైతే లెగిచి తింటున్నాడు. వాడి దగ్గరికెళ్ళేసరికి అలిగున్నాడేమో, నన్ను అసలైతే పట్టించుకోవట్లేదు, పొమ్మంటున్నాడు. తర్వాత పిల్లలిద్దరిని రెడీ చేసి భజనకి వెళ్తున్నాను. నేను అక్కడికి వెళ్ళేసరికి భజన అయితే స్టార్ట్ అయిపోయింది. భజనలు పాడుతూ అందరూ భక్తిలో అయితే లీలమైపోయారు. ఆ అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా పీస్ఫుల్‌గా, పాజిటివ్‌గా అనిపించింది. కొంచెం సేపు అక్కడ కూర్చుంటే మన డైలీ లైఫ్‌లో ఉండే టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఆ భజనలో మనం కూడా లీలమైపోయినట్లు అనిపించింది. ఇంకా భజనలు కంప్లీట్ అయ్యాక బాబాగారికి హారతి ఇచ్చారు. అందరూ బాబాగారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంకా మీ అందరికీ బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లల్ని మా డాడీ అయితే తీసుకొని వచ్చారు. ఆ జనాల్లోనే మా పిల్లలు లోపలికి రాలేక బయటే ఉండిపోయారు. మా పిల్లలకైతే అక్కడ వాతావరణం అంతా చాలా కొత్తగా ఉంది. ఇంకా అలాగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని లోపలికి తీసుకొచ్చాను. లోపలికి వచ్చాక మా పిల్లలకి బాబా ఆశీర్వాదం తీసుకున్నాక అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళు నైట్ డిన్నర్ చేయాలని చెప్పారు. ఇంకా సరే అని పిల్లల్ని తీసుకొని కింద ఫ్లోర్‌కి వెళ్ళాము. నా లైఫ్‌లో పిల్లలతో కలిసి సత్యసాయిబాబా భజనకి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. నాకైతే ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ కూడా. ఇంకా కిందకి వెళ్ళేసరికి ఆంటీ, అంకుల్ చాలా ప్రేమగా అందరికీ డిన్నర్ అరేంజ్ చేశారు. ముందుగా ప్రసాదం కోసం మా ఇంట్లో ప్రిపేర్ చేసిన బూరెలు కూడా పెట్టారు. దాంతోపాటు స్వీట్, ఇడ్లీ, చట్నీ, వడ ఇలా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. టేబుల్ మీద ఉన్న అన్ని ఐటెమ్స్ చూస్తుంటే ఏది ముందు తినాలో కూడా అర్థం కావట్లేదు. మా పాప అయితే ప్లేట్లు తీసుకొని అందులో ఐటెమ్స్ అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకుంది. చూస్తుంటే అన్నీ తినేస్తున్నట్లుగా ఉంది. కానీ ఫైనల్‌గా అయితే ఏమీ తినలేదండి. పిల్లలు అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా అందరితో కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ ఎంజాయ్ చేశాము. ఇలా భజన్‌తోనే స్టార్ట్ అయిన ఈవినింగు ఇలా అందరితో కలిసి డిన్నర్ చేయడంతోని ఇంకా మెమొరబుల్‌గా అయిపోయింది. తాత, మనవరాలైతే ఇద్దరు ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని అలా తిరుగుతూనే ఉన్నారింకా. తినడానికి పెట్టుకున్నారో, అలా తీసుకొని తిరగడానికి పెట్టుకున్నారో నాకైతే అర్థం కాలేదు. చివరికి ఫుడ్ అయితే అలా ఉంది గానీ, ఇద్దరు మాత్రం అలా తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా ఇదైతే చాలా క్యూట్ మూమెంట్ అండి. బాబా బ్లెస్సింగ్స్‌తో ఈ డే అయితే ఒక మెమొరబుల్ డేగా ఎండ్